దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి. వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి. వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ శుభోదయం. ఈరోజు మార్చి 3వ తేదీ. తల్లి తిరుసభతో మనందరం సంతోషిస్తూ ఏకీభవిస్తూ పునీత కన్నిగుండెస్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. జర్మనీ దేశంలో ఒక మహారాణిగా ఈమె జన్మించింది. అయినప్పటికీ తన అధికారాన్ని, పదవిని గర్వంతో, అహంకారముతో వినియోగించలేదు. కాగా తన రాజ పదవిని తిరుసభ అభివృద్ధి కోసం, పీఠాధిపతులకు, గురువులకు సహాయం చేయటం కోసం, ఆపదలో ఉన్నటువంటి పేద సాధులను ఆదరించటం కోసం ఆమె వెచ్చించింది. ఈ విధముగా దేవుని ప్రేమను సోదర ప్రేమలో ఆమె చూచింది. ఈ మహనీయురాలి యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. లక్సెంబర్గ్ రాజ్యముకు ప్రభు అయిన సెయోగ్ ఫ్రయడ్ యొక్క పుత్రిక రత్నమే ఈ పునీత కునెగుండిస్ గారు. గొప్ప విశ్వాసం గల కునీలురాలు. యుక్త వయస్సులో అనగా క్రీస్తు శకం 999లో వారికి వివాహం జరిగింది. వరుడు బవేరియా యువరాజు పునీత హెన్రీ గారు జర్మనీకి రాజయ్యారు. రోమురాజ్య చక్రవర్తి 3వ ఓటో మరణానంతరం 1002వ సంవత్సరంలో హెన్రీ గారే రోము సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఎన్నుకోబడ్డారు. 2వ హెన్రీ చక్రవర్తిగా పేరు ధరించారు. యువరాణి, రాణిగను, ఇప్పుడు మహారాణిగాను అయిన కునెగుండిస్ గారిలో ఏమాత్రం గర్వం, పటాటోపం చోటు చేసుకోలేదు. తన బాల్యం నుండి ఆచరిస్తున్న ప్రార్థన, త్యాగక్రియలనే కొనసాగించారు. చక్రవర్తినిగా హోదా పెరిగి చేతిలో ధనరాశులు అధికమైన కొలది ఆ అమ్మ పేదలు, అవసరార్థులకు ఇంకా అధికంగా ఎన్నో దాన కార్యాలు నిర్వహించి వారి ఆర్థిక ఇబ్బందులను తీరుస్తుండేవారు. ఆడంబర ఆభరణాలు ధరింపక సాధు స్వభావిగా జీవించారు. శ్రీసభకు బాటసగా నిలబడి అనేక దాన ధర్మాలనిచ్చి ఆదుకున్న పెద్ద మనస్సు కలవారు. భార్యాభర్తలిరువురు పునీత హృదయం కలవారు కనుక వారు జర్మనీ మధ్య ప్రదేశంలో బర్న్బెర్గ్ పీఠాధిపతులకు ఆర్థిక సహాయం అందించారు. అలాగే కాఫెన్గెన్ పట్టణంలోని బెనడిక్టియన్ కన్యస్త్రీల మఠముకు ఉదారతతో సహాయం అందించారు. ఎంత చేసినా దేవుని చిత్తమేమో కానీ వారికి సంతానం కలుగలేదు. క్రీస్తు శకం 1024లో 2వ హెన్రీ చక్రవర్తి మరణింపగా పునీత కునెగుండిస్ విధవరాలయ్యారు.
ఆ అమ్మ విశుద్ధ జీవితం కోరుకొని కాఫెన్గెన్ పట్టణంలోని బెనడిక్టు మఠకన్యల సభలో చేరారు. వ్రత దీక్ష స్వీకరించారు. అందరితో పాటు సభ కట్టుబాట్లను, దినచర్యను నెరవేర్చారు. పవిత్రతకు ఎంతో ప్రాధాన్యతనిచ్చేవారు. అందుకు నిదర్శనంగా వారిపై ఒకసారి బయట వ్యక్తులు దూషించి నింద మోపగా దానికి వెరచి ఆ అమ్మ ఎర్రగా కాల్చబడిన నాగటి కర్రులపై ఎలాంటి పాదరక్షలు లేకుండా సునాయాసంగా నడచి తన పవిత్రతను చాటుకున్నారు. దీనిని వారు చక్రవర్తి మరియు సభామందిరములోనే ప్రదర్శించారు. అగ్ని వారిని కాల్చకపోవటం గొప్ప విశేషంగా ఆ రోజుల్లో చెప్పుకొనబడింది. వారి మచ్చలేని జీవితం వేణోల్లా పొగడబడింది. దాదాపు 15 సంవత్సరాలు తానొక సేవకురాలిగా మఠవాసినిగా జీవించారు. 1039లో పరమపదించగా వారి మృతదేహాన్ని కూడా వారి పునీత భర్త సమాధి చెంతనే ఖననం చేశారు. ఈ సమాధులు జర్మనీ దేశంలోని బెంబెర్గ్ మేత్రాసనం కెథీడ్రల్లోనే ఉండి ఒక పవిత్ర యాత్రాస్థలంగా తయారైంది. ఈ మహాపునీతురాలు పవిత్రమూర్తి కునెగుండెస్ గారి యొక్క వేడుదల ద్వారా మనము కూడా ఆత్మీయ మేలులు పొందినట్లుగా ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. ప్రేమస్వరూపులైన పరిశుద్ధ తండ్రి, ఈరోజు మేమందరము స్మరించి కొనియాడుటకు వారి యొక్క దివ్య జీవితాన్ని మేము ఆదర్శప్రాయముగా స్వీకరించుటకు పునీత కునెగుండెస్ గారిని ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, అధికారం, పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు మీరు మాకు ప్రసాదించినప్పటికీ వాటన్నిటినీ మీ సేవ కోసం అవి వినియోగించాలి అన్నటువంటి సందేశాన్ని ఈ పునీతురాలి యొక్క జీవితం ద్వారా మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. తాను ఒక మహారాణి అయినప్పటికీ తనకున్న అధికారాన్ని దేవుని యొక్క సువార్త వ్యాప్తి కోసం, దేవుని యొక్క రాజ్య నియమావళి ప్రకారం ప్రజలను సేవించుటకు ఆమె వినియోగించింది. అదేవిధముగా పీఠాధిపతులకు, గురువులకు, శ్రీ సభ అభివృద్ధికి తన యొక్క రాజ్యాన్ని ఆమె అంకితం చేసింది. సువార్త వ్యాప్తిని అత్యంత సాదాసీదంగా ఈమె చేసి ఉన్నది. అటువంటి మనస్సును మా అందరికీ కూడా ప్రసాదించి మేము అనుభవించేటటువంటి అధికారము, పేరు ప్రఖ్యాతులు మీ సేవ కోసం వినియోగించేటటువంటి శక్తిని మాకు ప్రసాదించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.